హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లాస్ట్ టైం కాకినాడ దగ్గర ఒమ్మంగి అనే ఊరు నుండి పద్మశ్రీ గారు కొంతమంది వాళ్ళ ఊరిలో నీడీ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి శారీసు బట్టలు కావాలి అని చెప్పి అడిగారు కదండి. వాళ్ళ కోసం నేను శారీసు, చిన్నపిల్లల బట్టలు అవన్నీ కూడా పంపించాను కదా. చాలా వరకు అవన్నీ పద్మశ్రీ గారు డొనేట్ కూడా చేసేసారు. ఆ వీడియో కూడా మీరు చూశారు కదండి. అందులో ఇద్దరు మాత్రం లాస్ట్ టైం హెల్త్ బాగోకపోవడం వల్ల వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు అని చెప్పారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా శారీస్ ఇచ్చేసి వీడియోస్ పంపిస్తానన్నారు కదండి పద్మశ్రీ గారు. వాళ్ళిద్దరికీ కూడా శారీస్ ఇచ్చేసి మనకి వీడియోస్ అయితే పంపించారు. సో ఆ వీడియోస్ని ఇప్పుడు చూద్దామండి. ఈ శారీ అయితే నేను బేబీ గారి కోసం పంపించానండి. బేబీ గారికి భర్త లేడు, ఆమెకి శారీ ఇస్తే బాగుంటుంది మేడం అని చెప్పేసి పద్మశ్రీ గారు నాకు చెప్పినప్పుడు నేను ఈ శారీనైతే బేబీ గారి కోసం పంపించాను. ఇప్పుడు ఆ శారీనైతే పద్మశ్రీ గారు బేబీ గారికి ఇచ్చారు. ఆ వీడియో చూడండి. హాయ్ అండి, నా పేరు పద్మశ్రీ అండి. హ్యాపీ మామ్ టాక్స్ డైలీ ఫాలో అవుతున్నామండి. వేణు మేడం గారికి ఫోన్ చేసి కొందరు పూర్ పీపుల్స్ ఉన్నారని చెప్పిన వెంటనే కాదనకుండా శారీస్ అయితే పంపించారండి. మేడం గారు శారీ ఇచ్చిన తర్వాత ఒక వీడియో తీసి పంపించమన్నారండి. బేబీ గారికి శారీ ఇవ్వడం జరిగిందండి. హ్యాపీ మామ్ టాక్స్ నుంచి శారీ ఇచ్చినందుకు వేణు మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరండి ఈ ఛానల్స్ చూసి వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అదే ఒమ్మంగి అనే ఊరిలో ఒక పెద్దామె మరియమ్మ గారు ఉన్నారండి. ఆమె కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక మంచి సారీ ఆమెకి మీరు ఇస్తే బాగుంటుంది అని పద్మశ్రీ గారు నాకు చెప్పినప్పుడు నేను మరియమ్మ గారి కోసం ఈ సారీ అయితే పంపించానండి. ఇప్పుడు ఈ సారీని పద్మశ్రీ గారు మరియమ్మ గారికి ఇస్తున్నారు. ఆ వీడియో చూడండి. మేడం గారు కొందరు పూర్ పీపుల్స్ ఉన్నారని చెప్పిన వెంటనే మేడం గారు కాదనకుండా శారీ అయితే పంపించారండి. వాళ్ళు తీసుకున్నారండి. వీడి పేరు మరియమ్మ అండి. చూడండి ఒకసారి. ఇచ్చినందుకు హ్యాపీ మామ్ టాక్స్ నుంచి వేణు మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. చూసారు కదండి, వాళ్ళందరూ ఎలాంటి ఇళ్లల్లో ఉన్నారో, ఎంత దీనస్థితిలో ఉన్నారో మనందరం అయితే చూసాం కదా. వాళ్ళ కష్టాలన్నీ అయితే నేనేమీ తీర్చలేనండి. ఏదో నా తరపున నా సంతోషం కోసం వాళ్ళకి ఒక్కొక్క శారీ అయితే నేను పంపించానండి. భర్త లేని మహిళలు, ఎంతో పేదరికంలో ఉన్న మహిళల్ని ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోరు కదండి. అలాంటి వాళ్ళకి మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ తరపున ఇలా ఒకసారి వెళ్ళినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారండి. అలా వాళ్ళ ఫేసుల్లో కూడా ఒక చిన్న చిరునవ్వు చూడాలి అనే ఉద్దేశంతో మంచి బట్టలు కొనుక్కోలేని వాళ్ళకి ఒక్క మంచి శారీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ అయితే చేస్తున్నానండి. నేను అంత దూరం అయితే వెళ్ళి ఇవ్వలేను కదా. సో నా తరపున మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇలా హెల్ప్ చేసి పూర్ పీపుల్ ఇంటికి వాళ్ళు వెళ్ళి నా తరపున వాళ్ళు శారీస్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పద్మశ్రీ గారు, మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి శారీస్ ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈరోజే మీరు మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోలని అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.